సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. గతంలో మీరు మీ మీ ఫ్యామిలీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు కదా. అవును. లోకేష్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసామండి. ఇంటికి కూడా వచ్చారు. ఇంటికి కూడా వచ్చారు. పోయినసారి ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా ఆల్మోస్ట్ మీ మీ ఇంటి దగ్గర నుంచి జరిగినట్టుంది కదా. హనుమంతరావు గారు వీళ్ళంతా కలిసి చేసినట్టున్నారు. ఏమనిపించింది లోకేష్ పైన మీకు? లావణ్య ఒపీనియన్ ఏంటి లోకేష్ పైన అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ లోకేష్? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంతే. అంతే. మంగళగిరికి మంగళగిరికి ఆయన సేవ చేయాలని అనుకుంటున్నాడు. ఎంత మటుకి అది జరుగుతుందో చూద్దాం. ఆయన సేవ చేయాలనుకున్న విషయాన్ని జనాలు నమ్మలేదు మొన్న. ఈసారి నమ్ముతారా? చూద్దామండి. ఈసారి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, లోకేష్ గారిని చూశారు. ఏంటి ఇద్దరికి తేడా? ఈయన ఆల్రెడీ కష్టపడి ప్రజలకి కొన్ని స్కీమ్స్ చేసి జనాల్లో మమేకం అయ్యి తిరుగుతా ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశాడు కదా, మీ దగ్గర కూడా పాదయాత్ర చేసి సభ పెట్టాడు. ఆయన స్థాయి లీడర్గా చూడట్లేదు మీరు ఆయన. ఇప్పుడు ఒక కుటుంబంలో మేము మా అమ్మ ఆల్రెడీ ఆ పార్టీలో ఉంది, మేము ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక ప్లస్ పాయింట్ మేము ఇటుగానే ఆలోచిస్తామండి. న్యాచురల్గా మీరు మరీ టూ హానెస్ట్గా ఉన్నారు. ఒక్క మాట కూడా నారా లోకేష్ అనట్లేదు. రేపు పొద్దున ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే మీ మీద మామూలుగా ఉండదు, సరే చాలా వస్తాయి. ఇంకా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అప్పుడు చూస్తారా? అప్పుడు చూద్దాంలేండి. ప్రస్తుతానికి అయితే మీ వైపు నుంచి ఒక రాయి కూడా వేయరు. ప్రస్తుతానికి వెయ్యను, అవసరమైతే అప్పుడు చూద్దాం. అప్పుడు రాళ్ళు కదా, ఇంకేమైనా వేయడానికి రెడీగా ఉంటారు. ఇంకా అప్పుడు అవసరమైన దాన్ని బట్టి చూద్దాం. ప్రస్తుతానికి నారా లోకేష్ పైన విమర్శలు చేయరు. ప్రస్తుతానికి నేను గెలవాలి, నాకు లక్ ఉంది, నేను ప్రజలకి దగ్గరగా వెళ్తాను, జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలు అన్ని చెప్పి మా పాజిటివ్ ఆస్పెక్ట్స్ తోటి మేము ముందుకు వెళ్తా ఉంటాము. ఇంకొకరిని తిట్టడం కాదు, మేము మంచి, మీ గురించి మంచి, మీ ప్రభుత్వం గురించి మంచి, అంతే అంతే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తారా? బాగా చూస్తానండి. ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు? చూస్తాను. మరి ఆయన కూడా వచ్చి ఇక్కడ మీకు ఓటు వేద్దని చెప్తారు, క్యాంపెయిన్ చేస్తారు. ఆయన సినిమాలో చెప్పింది చూస్తాను కానీ రియల్ గా చెప్పింది చూడరా? ఎందుకు? ఎందుకంటే సినిమా డైలాగులానే ఉంటాయి, రియాలిటీగా అనిపించదు. పొలిటికల్ డైలాగ్స్ కూడా ఒక ఫిల్మ్ లాగా అప్పుడు దాకా చూసి కొంతసేపు ఎంటర్టైన్మెంట్ గా బాగుంటుంది. పొలిటికల్ స్పీచ్ కూడా ఎంటర్టైన్మెంటేనా? వింటారా పొలిటికల్ స్పీచ్లు? ఎప్పుడన్నా టీవీలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు కదా. సో సీరియస్గా అనిపించవా? ఏమో అండి, అంత నమ్మకం కలగలేదు నాకు. మా నాయకుడి మీద కలిగినంత నమ్మకం వేరే పార్టీ నాయకుల మీద అంత కలగలేదు. సో హీరోగా ఓకే, సినిమా యాక్టర్గా ఓకే, బట్ పొలిటీషియన్గా నాట్ ఓకే. సో ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తే మీకు ఏమైనా డ్యామేజ్ అవుద్దా? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారండి, డ్యామేజ్ అనేది లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం, మేము ముందుకెళ్తాం, మేము గెలుస్తాం. బట్ మీ ప్రయత్నాన్ని జనం నమ్ముతారనేది నమ్మకం. అవును, మేము గడప గడపకి వెళ్తున్నామండి, ఎండలో పడి తిరిగి గడప గడపకి వెళ్ళి అడుగుతున్నాం. ఇప్పుడు మంగళగిరిలో కూడా జనాలను మరి ఏసీలో కూర్చొని మీటింగ్ చెప్పి మాకు ఓటేసేయమని నేను అడగట్లేదు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, ఓటు వేయండి, మాకు మీకు అందుబాటులో ఉంటాను నేను అని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు మీ దృష్టిలో ఏసీలో ఉండేది ఎవరు? ఎవరు చెప్పండి, పేర్లు చెప్పండి. అపోనెంట్ లీడర్స్ ఎవరైతే ఇంకా ప్రచారం స్టార్ట్ చేయలేదో మరి వాళ్ళు ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు కదా. ఎందుకు ఆయన రోజు తిరుగుతున్నాడు? 5 ఏళ్ళుగా ఓడిపోయిన నియోజకవర్గంలోనే ఉన్నానని చెప్తున్నారు ఆయన, మీ అపోనెంట్. మరి అంత ప్రజాసేవ చేయడానికి పదవే అవసరం లేదండి, చెయ్యాలని అంటే చేయమనండి. ఏం లేదు అటువంటిది అనిపించట్లే మీకు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా? క్యాంపెయిన్ చెయ్యమనండి, సేవ చేయాలని ఉంటే చెయ్యొచ్చు. పదవే కావాలని అంత గట్టిగా ఆశగా మొండిగా ఇక్కడే వేస్తాము, చేనేతల దాంట్లోనే మేము కూడా వేస్తాము అని అంటే అది వేరు. సో బీసీల కాన్స్టిట్యున్సీ కదా ఇది, ఇక్కడికి ఎందుకు వస్తున్నారని. సో లోకేష్ ఇంకెక్కడైనా కంటెస్ట్ చేస్తారు? లోకేష్ గారు పోటీ చెయ్యాలని చేస్తున్నారు కానీ నిజంగా ప్రజాసేవ అయితే మీరు పోటీ ఇక్కడ చేయబాకండి. ఎక్కడ చేయాలి మరి? మీకు ఎక్కడికి నచ్చితే అక్కడ చేసుకోండి. రేపల్లిలో మరి అందరికి ఫోన్లు వస్తున్నాయంట, 1 నొక్కండి 2 నొక్కండి, లోకేష్ గారు అయితే అభ్యర్థి. ఎక్కడ? రేపల్లిలో. అవునా? తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు మీరు. అట్లా వేరే చోట వేస్తే బాగుంటది, మాకు కూడా తెలిసిన వాళ్ళ చేత ఎవరి చేత అయినా. నిజంగా మంగళగిరిలో ఏదైనా మంచి పనులు చేస్తే మేము కూడా చెప్తాం. ఇక్కడ మరి చేనేతల దాంట్లోకి వచ్చి మమ్మల్ని తీసేసి ఇక ఆయన వేసి బీసీ సీటు ఆయన తీసుకోవడం ఏంటేనా? అంతేనా? సో ఇప్పుడు రేపల్లి పంపించేస్తున్నారు మీరు వచ్చి ఆయన్ని. ఎక్కడైనా వేసుకోవచ్చు గెలవాలనుకుంటే. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి
మీ మీద యుద్ధానికి వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా. మీ దగ్గర ఉన్న వెపన్ ఆ నవరత్నాలు ఒకటేనా, ఇంకేమైనా వెపన్స్ ఉన్నాయా? మనోధైర్యం ఉంది. మనోధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. నిజాయితీ ఉంది. ఆ రెండింటితో కొట్టేస్తారు. అందరు సపోర్ట్ ఉందండి, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ అందరు సపోర్ట్ ఉంది. నేను ఒక్కదాన్ని చేస్తానంటే అది ఎట్లాగలే కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి మన అమ్మాయి అని నన్ను నమ్ముతున్నారు, ఈ అమ్మాయి చేయగలదు అని. వచ్చేవాళ్ళంతా బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ మన అమ్మాయి లావణ్య అంతేనా? మన అమ్మాయికి మన కష్టాలు తెలుసు, మనకు అందుబాటులో ఉండి చేసి పెట్టి. సరే, కంక్లూడ్ చేద్దాం. చివరగా ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఒక్క మాటలో మీ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా ఎదురుగా ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఒక అప్పీల్ చేయండి వాళ్ళకి, కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. మీరు ఎంతైనా ఆలోచించాల్సిన విషయం ఇది. మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే అందుబాటులో ఎవరుంటారు అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మా దగ్గరికి సమస్య ఏదైనా మీకు వస్తే అపాయింట్మెంట్లు కానీ, రికమెండేషన్లు కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మీరు మా దగ్గరికే వచ్చి ఏ పనైనా చేయించుకోవచ్చు. నేను కూడా మంగళగిరి సమగ్ర అభివృద్ధికే నా లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాను. మరి ఖచ్చితంగా నాకు ఓటేసి నన్ను గెలిపించండి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, మేమంతా సిద్ధం. మీరు కొంచెం ఇంకా వారం 10 రోజులు అవుతే జనాల్లో స్పీచ్లు అలవాటు అయిపోయి ఇంకా కొంచెం రాడికల్లా తయారయ్యేట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది లావణ్యతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండి HTV.